చల్లగా. కార్తికేయ ఒక డైలాగ్ చెప్పేసి అయితే. మాకు భారతీయులు అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో వంటవాడు భారతీయుడు, మా ఇంట్లో మొక్కలకు నీళ్లు పోసేది భారతీయుడు, మీ బట్టలు ఉతికేది భారతీయుడు, మీ కాళ్ళు పట్టేది భారతీయుడు, చివరికి మీ ప్రాణాలు తీసేది కూడా ఈ భారతీయుడే. ఖబర్దార్. ఇంత పవర్ ఉందిరా. గమదని సన్ని పామా నిరి గమరిగ నిరి సా మామగ గద పద పమా గనిద నిద ప మదని సా ని గరి సనిద ప సానిద పమ రిసని దపమ రిసని గమదని సాని పామా రే గా. పాడనవాణి కళ్యాణిగా పాడనవాణి కళ్యాణిగా స్వరరాణి పాదాల పారాణిగా పాడనవాణి కళ్యాణిగా నా పూజకు శర్వాణిగా నా భాషకు కీర్వాణిగా శరీర పంజర స్వర ప్రపంచక మధుర గాన సుఖవాణిగా పాడనవాణి కళ్యాణిగా పాడనవాణి కళ్యాణిగా. అణువణువణువును తంబురనాదము నవనాడుల శృతి చేయగా గరి సనిదని మద్ద రిసానిద పద గమ సనిద పమ యద మృదంగమై తాళలయ గతులు గమకములకు జతగూడగా అక్షర దీపారాధనలో స్వరలక్షణ హారతులీయగా అక్షర దీపారాధనలో స్వరలక్షణ హారతులీయగా తరంతరము నిరంతరము గానాభిషేకమునరించి తరించగా పాడనవాణి కళ్యాణిగా పాడనవాణి కళ్యాణిగా. స్వరముఖరిత నిర్ఝరులు లహరులై దేవి పాదములు కడుగగా దని గరి నిరి మగరి గదమ గమని దగరి నిదమ నిద మగరి మగరి లయ విచలిత గగనములు మేఘమై తానములే చేయించగా
సంగీతామృతసేవనలే నిజ సాహిత్యాభినివేశములై సంగీతామృతసేవనలే నిజ సాహిత్యాభినివేశములై తదంతరము నిరంతరము గీతాభిషేకమునరించి తరించగా పాడనా వాణి కళ్యాణిగా పాడనా వాణి కళ్యాణిగా స్వరరాణి పాదాల పారాణిగా పాడనా వాణి కళ్యాణిగా నా పూజకు శర్వాణిగా నా భాషకు గీర్వాణిగా శరీర పంజర స్వర ప్రపంచక మధుర గాన సుఖవాణిగా ఆ, ఆ, జడ్జెస్ ఓవర్ యూ. కార్తికేయ నమస్కారం సార్. చాలా చక్కగా పాడావు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు కళ్యాణ రాగం అంటే నాకు చాలా ఇష్టం. ఈ పాట పాడింది ఎవరు ఒరిజినల్గా? సార్ ఈ పాట పాడింది మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు సార్. ఆయనకి కళ్యాణ రాగానికి ఇంకొక ఉన్న కనెక్షన్తో నాకు ఒక అద్భుతమైన పాట తెలుసు. నాకు అది ఒక తిల్లా, నీకు తెలుసో లేదో. తను తర తిల్లానా విన్నావా? విన్నాను సార్, విన్నాను సార్. అది దాంట్లో రాగాలు గ్రహభేదం వెళ్తుంటాయి. అవును సార్, అవును. విన్నావు? విన్నాను ఎప్పుడు విన్నావు? అంటే ఇమేజిన్ కాదు సార్, కానీ గుర్తుంది సార్, విన్నాను. ఎప్పుడైనా సరదాగా పెర్ఫామ్ చేయమ్మా ఇక్కడ. తప్పకుండా సార్, తప్పకుండా సార్. తర్వాత దాసరి నారాయణరావు గారికి ఇదే కళ్యాణ రాగానికి ఇంకొక కనెక్షన్ ఉంది. జోరు మీద ఉన్నావు ఇందులో, అది ఆయనదేగా. జోరు మీదున్నావు తుమ్మెదా, రమేష్ నాయుడు గారి మ్యూజిక్. మళ్ళీ రమేష్ నాయుడు గారి. నీ జోరెవరి కోసమే తుమ్మెదా. కళ్యాణ రాగంలో ఒక్క పాట అయినా స్వరపరిస్తేనే ఆ స్వరపరిచిన ఆయన్ని నేను స్వరకర్తగా నేను గుర్తిస్తాననేది నా అహంకారం అనుకో, నా పొగరనుకో. అంటే ఆ రాగానికి నేను ఇచ్చే గౌరవం అలాంటిది. ఆ రాగంలో నువ్వు చక్కగా ఈ ఎపిసోడ్లో నువ్వు పాట వినిపించావు. నీకు అభినందనలు. ధన్యవాదాలు సార్. తారస్థాయిలో మామూలుగా నిలబెట్టి పాటలు పాడుతుంటారు. ఈ విషయంలో ఒకటి చెప్తాను, చరణ్ సరదాగా, మన మిత్రులు కూడా. కృష్ణ గారు, ఇప్పుడు ఒక సింగర్ వచ్చి ఒక పాట పాడితే కంఠంలో మాధుర్యం ఎలా ఉంది, ఉచ్చారణ ఎలా ఉంది, భావ ప్రకటన ఎలా ఉంది, ఇట్లాంటి విషయాలు చాలా ఉంటాయిగా. మీరు మార్కులు అయితే ఇట్లేదు, కానీ మీరు కూడా జడ్జ్ చేస్తుంటారుగా వాళ్ళని సైలెంట్గా కూర్చుని. ఇవన్నీ వదిలేసి ఇక్కడ బెస్ట్ సింగర్ అనో, ఇంకో సింగర్ అనో, ఆ సింగర్ అని, ఈ సింగర్ పాడితే తీగానో, రకరకాల రియాలిటీ షోస్ ఉన్నాయి. ఇది ఒకటే కాదు, దేశంలో చాలా జరుగుతున్నాయి. వాటిల్లో ఈ సింగర్ యొక్క క్వాలిటీని నిర్దేశించడానికి, నిశ్చయించడానికి, జడ్జ్ చేయడానికి ఇవన్నీ ప్రమాణాలు తీసుకోవాలి తప్ప ది బెస్ట్ లంగ్ కెపాసిటీ, ఊపిరితిత్తులు ఎవరికి ఉన్నాయి అనేది పోటీ కాదు కదా. మీ ఊపిరితిత్తుల్లో ఎంత బలం ఉంది అనేది ఆ బెస్ట్ బలం ఉన్న ఊపిరితిత్తుల వాళ్ళకి మేము అవార్డు ఇస్తున్నాం అని ఎవరు చేయరు కదా. కానీ చాలాసార్లు ఏం జరుగుతుంటుందంటే గపదసా పదసరి నరనరా నరనరా అనేదో పైన అలా నిలబెట్టేస్తే వెంటనే క్లాప్స్, స్టాండింగ్ ఓవేషన్, తర్వాత ఏమో అతనికి మెచ్చుకోవడం. నేను అలా చేయను. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. కార్తికేయ, నమస్కారం సార్. చాలా బాగా పాడావు, మంచి అభినందనలు అందుకున్నావు. అట్లా కళ్యాణ రాగం గురించి, అంటే దాసరి గారికి కళ్యాణ రాగం సంబంధం అది చెప్పారు కీరవాణి గారు. అట్లాగే కీరవాణి గారికి నాకు కళ్యాణ రాగానికి సంబంధం ఒకటి ఉంది, ఒక పాట ఉంది. నేను బొంబాయి పీరియడ్ కీరవాణితో కూర్చున్నప్పుడు నేను ఒక పాట రాసి తీసుకెళ్ళాను. అది నేను చెప్పండి అంటే నేను నా బాణీలో చెప్పానన్నమాట. చందన చీరను కట్టి, బొమ్మన బ్లౌజును చుట్టి, కొత్త పెళ్లి కూతురొచ్చే నేడే అంటూ నా శైలిలో చెప్పగానే కీరవాణి గారు తీసుకొని, దీన్ని కొంచెం ఆధునిక భావాలు ఉన్నాయి కదా, దీన్ని శాస్త్రీయ సంగీతం ఒక రాగ నేపథ్యంలో చేస్తే బాగుంటుందని అని అనుకొని కళ్యాణ రాగంలో స్వరపరిచారు. చందన చీరను కట్టి, బొమ్మన బ్లౌజును చుట్టి, కొత్త పెళ్లి కూతురొచ్చే నేడే, రేమాండ్ మెరుపులతోటి
రేబాను చూపులతోటి కుర్రవాడు నేడు వరుడైనాడే. హైటెక్స్ కళ్ళు పలికే కోటి కలలే, న్యూలక్స్ ఒళ్ళు తెలిపే సొగసు సిరుల కళలి. చందన చీరను కట్టి బొమ్మన బ్లౌజును చుట్టి కొత్త పెళ్లి కూతురొచ్చి నేడే అని స్వరపరిచారు కళ్యాణ్ రాగంలో. అది ఎప్పుడు గుర్తొస్తుంటుంది నాకు. ఆ రాగం పేరు చెప్పినలా చాలా బాగా పాడావు. అట్లాగే బాలమురళీకృష్ణ గారి పేరు చెప్పినప్పుడు మేమిద్దరం అహోబిలం కంపోజింగ్కి వెళ్తున్నప్పుడు మీరు తిల్లానాలు పరిచయం చేశారు. కథన కుతూహల రాగానికి సంబంధించిన తిల్లానాలు మీరు నాకు వినిపించారు. మొదటిసారి నేను ఆ తిల్లానా వినడము ఒక మంచి అనుభూతి. బాలమురళీకృష్ణ గారు ఎన్ని రకాల ప్రయోగాలు చేశారో అందరికీ తెలుసు, కానీ ఆయన కొన్ని రాగాలను కనుక్కున్నారు. 7 రాగాలు కనుక్కున్నారు. గణపతి, ఓంకారి, సర్వశ్రీ, మహతి, లవంగి, సిద్ధి, సుముఖం అనే 7 రాగాలు కనుక్కున్నారు. అది చాలామంది తక్కువ మందికి తెలుసు. అంటే ఆయన గొప్పతనం ఎన్నో రకాలుగా ఉంది. ఇంకొక పార్శ్వం చెప్పదలుచుకుని చెప్పాను. చాలా బాగా పాడావు. భవిష్యత్తులో నువ్వు అన్ని కోణాల్లో అన్ని పార్శ్వాల్లో ఒక పరిపూర్ణమైన సంగీతజ్ఞుడిగా ఎదిగే అవకాశం నీకుందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. నాకు పోయిన ఎపిసోడ్లో నువ్వు మన అనిరుద్ధ్లా కనిపించావు. ఈరోజు ఎపిసోడ్లో సుబ్రహ్మణ్య స్వామిలా ఉన్నావు. బుజ్జిగా ఎంత బాగుందో, ఎంత డివైన్గా పాడావో చెప్పలేను. చాలా సిన్సియర్గా ప్రాక్టీస్ చేసావు, చాలా సిన్సియర్గా ప్రజెంట్ చేసావు నాన్న. చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ధన్యవాదాలు మ్యామ్. బాగా పాడావురా. థ్యాంక్ యూ సార్, Well థ్యాంక్ యూ సో done. All మచ్. the best.